శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ముందు ఏవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలని, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ కొనసాగుతోందని, ఫార్మసిస్ట్ లేని మెడికల్ షాపులను సీజ్ చేయాలన్నారు. ధనార్జనే లక్ష్యంగా పనిచేస్తోన్న ఆసుపత్రులపై ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఏవైఎఫ్ నేతలు ప్రశ్నించారు. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజా ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ధృతరాష్ట్రుని పాత్ర పోషించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఏవైఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్ హెచ్చరించారు. నా పేరు కొన్న శ్రీనివాస్, ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా మెడికల్ హబ్గా, మెడికల్ మాఫియాగా మారిపోయింది. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు వేలాదిగా, వందలాదిగా పుట్టుకొచ్చాయి. సరైన విద్య, వైద్యం అందిస్తామన్న అధికారులు ఆ మాటను పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు వైద్యం చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఓపీ ఫీజు నుంచే 500, 1000 రూపాయల నుంచి వారి యొక్క దందా ప్రారంభిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బ్లడ్ టెస్టులు చేయాలని, స్కానింగ్లు చేయాలని, మిమ్మల్ని 3-4 రోజులు స్పెషల్ రూమ్లో ఉంచాలని, ఇలాగ అనేక రకాలుగా మెడికల్ మాఫియా కొనసాగుతూ ఉంది. పేద ప్రజల దగ్గర రక్తాన్ని జలగల్లా పిండుతున్న పరిస్థితి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు చూసినట్లయితే చాలా వరకు కూడా నాణ్యత లేని మందులను విక్రయిస్తూ ఉన్నారు. అదేవిధంగా పర్మిషన్ లేవు, వాటికి కూడా పర్మిషన్ లేకుండా వారిని హవాను కొనసాగుతూ ఉన్నారు. మెడికల్ షాపులు చూసినట్లయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు బయట ఇవ్వడానికి వీలు లేదు. అలాంటి సందర్భాల్లో అనేకమైన మందులు, అబార్షన్ చేయించుకునే మందులు, అన్ని మందులు కూడా పుష్కలంగా దొరుకుతూ ఉన్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాలని, వీటిపై నియంత్రించవలసిన ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు